నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మినీ మహానాడు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహానాడు వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. వేట కొడవల నుంచి గొడ్డలకు మారటం వైసీపీ విధానమని, ఐటీ నుంచి క్వాంటం వరకు మారటం తమ విధానమని అన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్, నేరం జగన్ నైజం, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్లు రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులే క్రూయల్ మెంటాలిటీకి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, లెగసీ వేస్ట్ క్లీన్ చేశామని, డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తల ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నామని అన్నారు. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు, విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది వాళ్ళు చేసే పని. విశాఖ ఉక్కు మన సెంటిమెంట్. కేంద్రం సహాయంతో విశాఖ ఉక్కును నిలబెట్టాం, లాభాల బాట పట్టించాం. ఇదొక్కటే కాదు, కనీసం 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేక తతికల పడితే ఈ రోజు రైల్వే జోన్ కూడా సాధించుకున్నాం. మహానాడు వేదికగా టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ సంచలన ప్రతిపాదన చేశారు. పార్టీ పరంగా 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపాదిస్తూ కీలక చర్చకు శ్రీకారం చుట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేష్ చేసిన ఈ ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లోనే కాక జాతీయ స్థాయిలో కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. 2026 మహానాడిని శక్తి థీమ్తో నిర్వహించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రతిపాదన మరింత ప్రాధాన్యతని తీసుకువచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులకి, గౌరవ శాసన సభ్యులకి, సీనియర్లకి, జూనియర్లకి, రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా హైబ్రిడ్ అయినా మహానాడు ఎప్పుడూ ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని నాది తెలుగు జాతి, నాది తెలుగుదేశం అని చెప్పుకునే వేదిక మన మహానాడు. నేషన్ ఫస్ట్ అనేది తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం మన బాధ్యత. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తే నెల్లూరులో భారీగా మహానాడు ఏర్పాటు చేసుకోవాలన్న ప్లాన్లు మనం క్యాన్సిల్ చేసుకుని ఈరోజు హైబ్రిడ్ విధానం మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. హైబ్రిడ్ అనగానే టీమ్ 11 ఎగతాళి చేశారు. ఆ టీమ్ 11కి ఒకటే చెప్తున్నా, ముందు బ్యాటింగ్ చేసే బాధ్యత మా పసుపు సైన్యానిది. విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు దేశానికే ఒక లెజెండ్. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్, తెలుగువారి పౌరుషం మన ఎన్టీఆర్. సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఆయన ఏనాడు ట్రెండ్ ఫాలో చేయలేదు. ఒక ట్రెండ్ సెటర్ మన ఎన్టీఆర్. ఆయన రికార్డు బద్దలు కొట్టం ఎవడి వల్ల సాధ్యం కాదు. దేశానికే సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి మన ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే మన దేవుళ్ళు అని చెప్పి మనకు ఒక దిశ నిర్దేశం ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. ఇంకా మహిళలు కూడా రాజకీయాలకు ప్రోత్సహించి రిజర్వేషన్ కూడా ఇచ్చిన వ్యక్తి మన ఎన్టీఆర్. భవిష్యత్తును ఎప్పుడు ముందుగా చూసే విజనరీ మన నాయకుడు సిబిఎన్. స్త్రీ శక్తిని మహాశక్తిగా గుర్తించిన వ్యక్తి మన సిబిఎన్. మహిళలకు విద్యా ఉపాధి అవకాశంలో 33% రిజర్వేషన్ అందించిన వ్యక్తి మన సిబిఎన్. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కూడా కల్పించిన వ్యక్తి మన సిబిఎన్. ఎవడైనా మహిళల జోలికి వస్తే
తోలు తీస్తానని చెప్పిన వ్యక్తి కూడా మన సిబిఎన్. ఈ మధ్యన చూస్తున్నాం మహిళల జోలికి వెళ్తే ఏమవుతుందని. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. 2019 నుంచి 24 వరకు అనేక కష్టాలు మన కార్యకర్తలు ఎదుర్కొన్నారు. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. Unfortunately, in the recent parliament session, opposition parties rejected this bill. Many parties talk about women empowerment during elections and forget about them after elections. But Telugu Desam Party, since our inception, always believed in the power of women. We were always supported their aspirations and dreams. We stood by them and we believe that they have greater role to play in Indian political discourse. Therefore, I propose that we leave from the front. Today, from this sacred Mahanadu stage, I propose that in the 2029 elections, Telugu Desam Party should allocate 33% seats to women, not as a slogan, but as a commitment to the future of India. రాయపాటి అమృతరావు జీఎంసీ పేరు ప్రతిష్టతలు దెబ్బతీసేలా వ్యవహరించారని వైసీపీ తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు ధ్వజమెత్తారు. వైసీపీ గుంటూరు నగర కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. అమృతరావు జీఎంసీ కమిషనర్ ఛాంబర్లోకి ప్రవేశించి అద్దాలు ధ్వంసం చేయడం సమంజసం కాదని, దుర్మార్గమైన చర్య అని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులు ప్రతిపక్షాలపై దాడులకి దిగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కులాలు మతాలకు అతీతంగా పనిచేసిందని గుర్తు చేశారు. కమిషనర్ పై దాడికి ప్రయత్నించిన అమృతరావును నగర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. మహమూద్, ఆబీద్ బాషా, సలీం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గతంలో సభాముఖంగా అంటే కౌన్సిల్ సమావేశం అలాగే డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు ఈ సమావేశం నిర్వహించడానికి గల కారణం నిన్న జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటనకు సంబంధించి. అంటే కాంట్రాక్టర్గా ఉన్నటువంటి రాయపాటి అమృతరావు అనే వ్యక్తి దశాబ్ద కాలంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క పేరుని నాశనం చేసే విధంగా ఒక ఐఏఎస్ అధికారి మీద, కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి మీద బలవంతంగా ఛాంబర్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసి అక్కడ సిబ్బంది వారిని నివారించినప్పుడు అక్కడ అద్దాలను పగలగొట్టి వారి అనుచరులతో దొమ్మిని సృష్టించిన విధానం చూస్తుంటే మనం రాజ్యాంగంలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా అనే భ్రమ కలుగుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిగా కమిషనర్గా ఇక్కడికి వచ్చిన మయూర్ అశోక్ గారు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తి మీద దుర్భాషలాడటం, అలాగే ఆ ఛాంబర్లోకి ప్రవేశించడానికి బలవంతంగా ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి టీడీపీ నాయకుల్ని, అలాగే కూటమి నాయకుల్ని మీ యొక్క మనస్సుని ఇది చేసుకోమని చెప్పేసి మేమంతా అడగటం జరుగుతుంది. అలాగే దౌర్జన్యం చేసింది కాక పోలీసుల్లోకి వెళ్ళి కేసు పెడితే అక్కడున్న బాలాజీ బాషా అనే అధికారి పోలీస్ స్టేషన్, లాలాపేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పోలీసులు అతన్ని అరెస్టు చేయకపోగా
వచ్చి ఛాంబర్ దగ్గరికి అతన్ని బతిమిలాడుకునే చూస్తుంటే ఇక్కడ నిజంగానే రాజ్యాంగం కాదు రాచరికం రాజ్యం వెళ్తుంది అనిపిస్తుంది. అంటే అధికారం ఉంది కాబట్టి మీరు ప్రజల మీద దాడులు చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తున్నారు. ఇంకా బరి తెగించి అధికారుల మీద కూడా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద, నాకు తెలిసి సుదీర్ఘమైన రాజకీయ ఇది ఉన్నటువంటి గుంటూరులో ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు జరిగి ఉండదు. ఇదొక మాయని మచ్చగా మిగిలిపోబోతుంది, అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో. అలాగే అది చేసింది కాక నెక్స్ట్ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కమిషనర్ వైసీపీ వాళ్ళకి పనులు చేస్తున్నాడు అంటున్నాడు. వైసీపీ వాళ్ళు బాబు కాంట్రాక్ట్ బిల్లుల కోసమో లేకపోతే మీ చిల్లర కోసమో వైసీపీ వాళ్ళు కమిషనర్ని కలవరు. కమిషనర్కి వైసీపీ వాళ్ళు ఎందుకు కలుస్తారంటే కాలువలు చేసేవాళ్ళు రావట్లేదని చెప్పేసో, లైట్లు వెలగట్లేదని చెప్పేసో, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పనలో ఎక్కడైనా లోపం ఉంటే దాన్ని తీసుకెళ్ళి అధికారులకు చెప్పి చేసే విధంగా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదో లాలూచీగా వెళ్ళి అధికారులతో మనం లాలూచి పడాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి లేదు. ఎందుకంటే మనం ఎలా పనిచేసామంటే కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా జెండాలు పక్కన పెట్టేసి ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపిన సంస్కృతి మాది. మీ సంస్కృతి జెండా పట్టిన వాడికే పనిచేయండి, జెండా పట్టుకున్న వాడికే కార్డు పెట్టుకొని వస్తేనే కుర్చీ వేసి టీ చెప్పి పనిచేయండి అని పెద్ద పెద్ద నాయకులు చెప్తున్న సంస్కృతి. నిన్న జరిగిన సంఘటన రాయపాటి అమృత కంట్రాక్టు, నిన్న రాత్రి నేను స్పాట్లో ఉన్నాను. పోలీసు వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఫోన్ల మీద పోలీసు వాళ్ళకి, సీఏలకి, ఎస్ఐలకి మీరు ఎంక్వైరీ చేయబాకండి, మామూలు మాట్లాడి వచ్చేసేయండి, ఫోన్లు వస్తున్నాయి. దాన్ని సీరియస్గా నేను చెప్తున్నాను. అయ్యా కమిషనర్ గారు, ఇప్పుడు దాకా 30-40 సంవత్సరాలు మేము కార్పొరేషన్కి వస్తున్నాం, ఇప్పుడు దాకా ఇలాంటి సంఘటన జరగలేదు. కమిషనర్ గారికి నేను అడుగుతున్నా, అయ్యా కమిషనర్ గారు దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ ఇష్టం కాంట్రాక్టు టెండర్లు వేసి ఏమైనా బ్లాక్ లిస్ట్లో పెడితే మీరు మున్సిపాలిటీ మీద దాడి చేస్తారా అంటే మీ ఇష్టం చేస్తారనమాట. అంటే పనులు చేయకుండా మీరు బిల్లు చేసుకుని మీ ఇష్టం చేసి కార్పొరేషన్ రెస్టారెంట్ తీసుకొస్తుంటే కమిషనర్ గారు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఆయన కమిషనర్ ఆఫీస్ మీద దాడి చేస్తారా? చాలా సీరియస్గా చెప్తున్నాను. అయ్యా కమిషనర్ గారు దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ని దేశంలోని గొప్పగా తీర్చిదిద్దటం తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన మహానాడు కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం పెమ్మసాని ప్రసంగించారు. ఇంధనం పొదుపు దృష్ట్యా మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించామని అన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో టీడీపీ కట్టుబడి ఉందని, పబ్లిక్ వైఫై ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకుమార్ గారు ఈరోజు మహానాడు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఆయిల్ సమస్య కానీ ఇవన్నిటి దృష్ట్యా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక పండుగ అయినటువంటి ఈ వాతావరణాన్ని ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా ఈ విధంగా క్లస్టర్ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేసి కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి శ్రీ నారా లోకేష్ గారి ఒక ముందు చూపుతో అన్ని ప్రాంతాల్లో ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ఈ రోజున ఇప్పుడే నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. నారీ శక్తి దేశంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఉద్దేశంగా పెట్టుకొని దేశంలో ఏ పార్టీ లేదా పార్లమెంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఈ విధంగా ఈరోజు మేము కూడా అంతా గుంటూరు ప్రాంతంలో జరిగే అన్ని క్లస్టర్స్లో వెళ్ళి అందరినీ మోటివేట్ చేసి కార్యకర్తలతో కలుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పిల్లి మాణిక్యరావు గారు కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అదేవిధంగా పొద్దున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేయాల్సినటువంటి తన విజన్ని చూపించారు. ఈ రోజున ఏ విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని,
సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా ఒక స్పష్టమైన అద్భుతమైనటువంటి విజన్ని చూపించారు. ఈ విజన్ ఇదే విధంగా ముందుకు వెళ్తూ కార్యరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా ఉండబోతుందనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. అలాంటి కార్యకర్తలు మమ్మల్ని ఈ విధంగా ఎన్నుకున్నటువంటి ఆ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు దీనికి సంబంధం కాదు, బట్ పబ్లిక్ వైఫై అనేది జనరల్గా టెలికాంకి సంబంధించి ఇప్పుడు గబక్కన మనం ఎక్కడో చాటుకి వెళ్తారు చదువుకునేవాళ్ళు పబ్లిక్ వైఫై అనేది ఇప్పుడు ఎవరైనా మీరైనా సరే మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దాన్ని పబ్లిక్ ఇచ్చే విధంగా చేయొచ్చు. కొంత ఛార్జ్ చేసి ఇప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు 100 నెట్వర్క్లు ఉన్నాయి అనుకోండి, అది ఏది పబ్లిక్ వైఫై అనేది డబ్బులు పెట్టి ఏది కొనుక్కొని వాడచ్చు అనేది తెలియదు. దానికి ఒక సిస్టమేటిక్గా PM వాణి అని చెప్పి క్లియర్గా కనపడే విధంగా ఇంతకుముందు 2 hours 3 hours ప్లాన్స్ ఉండే, అలా కాకుండా 15 minutes 30 minutes. మీరు ఒక హోటల్కి వెళ్తే అక్కడ ఇంటర్నెట్లో బ్రౌజర్లో ఓపెన్ అయిపోయి ఒక చిన్నది ఎంటర్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా సింప్లిఫై చేసే విధంగా చేసాం. అది PM వాణిలో చేసినటువంటి సంస్కరణలో. అప్పుడు ఎక్కడున్నా కూడా మీ దగ్గర ఫోన్ ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా మీరు కొనుక్కోగలుగుతారు. చాలామంది కూడా ఆంటర్ప్రెన్యూర్స్గా తయారవుతారు. అది థ్యాంక్ యూ. గుజ్జనగుండ్లలో టీడీపీ మహానాడు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పార్టీ నాయకులు డాక్టర్ నిమ్మల శేషయ్య, సుఖవాసి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ నిరంతరం కట్టుబడి ఉందని అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధన దిశగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పరిపాలన చేస్తున్నారని అన్నారు. ఈ ఏడాది వినూత్నంగా డిజిటల్ విధానంలో మహానాడు కార్యక్రమం నిర్వహించి గ్రామస్థాయికి పార్టీకి తీసుకువెళ్లడం జరిగిందని చెప్పారు. ప్రతి తెలుగు వాడికి ఆనందంతో జరుపుకునే పెద్ద పండుగ ఈ మహానాడు. తెలుగువాడి గౌరవాన్ని నిలపడానికి, ఆత్మగౌరవాన్ని పెంచడానికి, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తలెత్తుకుని తిరగడానికి, ఢిల్లీ సింహాసనంలో అప్పట్లో ఉన్న రాజకీయాలకి ఎదురెట్టి నిలబడి మన ఆత్మగౌరవాన్ని చాటడానికి స్థాపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మన ప్రీతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆయన అప్పటి పరిస్థితుల్ని గమనించి ఆంధ్రుల యొక్క స్థితిగతుల్ని ఆయన అధ్యయనం చేసి తెలుగువాడు ధైర్యంగా బతకడానికి, ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ సమకూర్చడానికి స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని తర్వాత మా ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సారథ్యం వహిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఏ భేదవాడు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి నివసించడానికి మంచి గూడు, ఒంటి నిండా కప్పుకోవడానికి గుడ్డ, కడుపు నిండా తనానికి కూడు కావాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో బృహత్ పథకాలు స్థాపించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోని అగ్రస్థానంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా ఆయన కూడా అత్యుత్తమ ఆదర్శాలతో ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడాన్ని ఈ పార్టీ ఈ మహానాడు ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి వారి భావాలను గ్రహించి కొన్ని తీర్మానాలను వినిపించి గతంలో ఏం చేశాం, ఫ్యూచర్లో ఏం చేయాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి అనేదాన్ని చర్చించడానికి ఏర్పాటైంది ఈ మహానాడు. ఈ మహానాడులో కొన్ని లక్షల మంది కార్యకర్తలు విజువల్గా పాల్గొంటున్నారు. ఇది హైబ్రిడ్ విధానం. మన మోడీ గారి ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఖర్చు తగ్గించడానికి మనం ఈ హైబ్రిడ్ పద్ధతిలో ఇక్కడ 1875 మంది క్లస్టర్ల సమక్షంలో ఈ పండుగని మనం అందరం నిర్వర్తిస్తున్నాం. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి వీటిలన్నింటినీ అబ్జర్వ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా తెలుగుదేశం పార్టీలో భేదవాడనేవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కడుపు నిండా కూడు, ఒంటి నిండా గుడ్డ, నివసించాలని మంచి పక్కా ఇల్లు కావాలని ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పంటలకు మద్దతు ధర కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతుల్ని దారుణంగా మోసం చేసిందని అఖిలపక్ష రైతు సంఘం ప్రతినిధులు ఆరోపించారు. రైతు సంఘ నాయకులు కె అజయ్ కుమార్, శివయ్య, రామకృష్ణ బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెంచేసిన మోడీ అందుకు తగిన విధంగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని అన్నారు. దీనికి నిరసనగా జిల్లాలో 3 రోజులు
రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాలను రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే నూతన మద్దతు ధరల చట్టం దాంట్లో భాగంగా మద్దతు ధరల ప్రకటన చేయడం జరిగింది. కానీ మద్దతు ధరలో ప్రకటన చేసిన దాంట్లో భాగంగా చాలా లోపభూయిష్టంగా రైతులు మోసం చేసే విధంగా ఉంది. పెరుగుతున్న ధరల నిత్య ఎరువులు కానీ డీజిల్ ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో దానికి తగినట్లుగానే మద్దతు ధరలని పెంచడం అనేది సహజం. కానీ అది పెంచకుండా దాన్ని పరిగణలో తీసుకోకుండా కేవలం 100 రూపాయలు 50 రూపాయలు 20 రూపాయలు పెంచి అదే గొప్పగా పెంచామని చెప్పేసి ఆర్భాటంగా పేపర్లో టీవీల్లో ప్రకటనలు చేశారు. కానీ ఇక్కడ రైతు పరిస్థితి చూసినట్లయితే ఉదాహరణకు వరి సంబంధించి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం 3,400 దాకా ఉండాలి మద్దతు రేటు. కానీ కేవలం ఇవాళ 2,400 చిల్లర ప్రకటన చేశారు. దీనివల్ల రైతుకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉండదు. పోనీ ఆ ఉన్న మద్దతు ధర ప్రకటన చేసిన దాని ప్రకారమైన కొనుగోలు చేస్తున్నారంటే కొనుగోలు కేంద్రాలు పెట్టట్లా. రాష్ట్ర ప్రభుత్వం మేము లెటర్లు రాస్తున్నామని చెప్తున్నారు. మరి లెటర్లు రాయడం ఏంటో ఆశాస్పదంగా ఉంది. ఎన్డీఏ గవర్నమెంటు దాంట్లో భాగస్వాములుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి లెటర్ రాశామని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం, వ్యవసాయ మంత్రి గారిని కలిస్తే కూడా కేంద్రం లెటర్ రాశామని చెప్తున్నారు. అసలు రైతు పక్షపాతంగా ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన వాళ్ళు ఇవాళ కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడం చాలా దారుణమైన విషయం. దీనివల్ల ఉదాహరణ మొక్కజొన్న సంబంధించి ఈ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు మొక్కజొన్న పండిస్తే ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పెట్టాల. మేము రైతు సంఘాలుగా 3 సార్లు వెళ్ళి మంత్రి గారిని కలిస్తే చేద్దామని చెప్తున్నారు. కానీ ఇవాళ పెట్టిన పరిస్థితి లేదు. పక్కన తెలంగాణ కూడా కొంతమేర కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కొనుగోలు చేస్తే వ్యాపారస్తులు రేటు పెంచడానికి అవకాశం ఉంటుంది. మద్దతు ధర 2,400 ఉంటే ఇవాళ ఇక్కడ రైతులు దారుణంగా 1,600, 1,650, 1,700 లోపే అమ్ముకున్నారు. దాదాపు కింటాకు వచ్చేసి 600-700 నష్టపోయారు రైతులు. అందువల్ల ఇవాళ ఈ నష్టాన్ని పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవట్లా. అందువల్ల కేంద్ర ప్రభుత్వం దాని ప్రకారమే నడుస్తున్నారు. వీళ్ళు కూడా బడ్జెట్ కేటాయించడానికి ముందుకు రావట్లా. అందుకని ఈ రోజున రైతు సంఘాలు, అఖిలపక్ష రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా అన్ని గ్రామాల్లో ఏదైతే మద్దతు ధరల దానికి ప్రకటన చేశారో ఆ కాపీలను దగ్ధం చేయాలని, ఆ మద్దతు ధరలు సరిపోదని, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని, వీటి మీద ఈ రోజున రేపు ఎల్లుండి 3 రోజుల పాటు గ్రామ నిరసన కార్యక్రమాలు అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ సంస్థల అనుకూల విధానాలని అమలు జరుగుతుంది. గిట్టుబాటు ధరల విషయమే కాదు, అనేక సమస్యల మీద రైతాంగానికి మొండి చేయి చూపించి ఆచరణలోకి వచ్చారికే కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే పద్ధతిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. అందులో భాగంగానే రైతులకు సరైన గిట్టుబాటు ధర ఉండదు. ఆ ప్రకటన చేసిన గిట్టుబాటు ధర కూడా ఆచరణలో అమలు జరగదు. ప్రకటన చేయటం అయితే చేస్తారు కళ్ళనీళ్లు దొరకటం కోసం. ఆచరణలోనైతే అమలు జరగని పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. కేంద్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తుంది కూడా అలాంటి విధానాలనే అనుసరిస్తుంది. ఈ పరిస్థితుల్లో రైతాంగం పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళన చేసింది. అట్లానే 1 సంవత్సరం పైగా ఢిల్లీలో ఆందోళన చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా నిర్మాణ శక్తులు నిర్మాణానికి ఉన్న శక్తి మేరకు అఖిలపక్ష రైతు సంఘాల సమైక్య పెద్ద ఎత్తున రైతాంగంలో ప్రచారం చేస్తుంది, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంది. అయినప్పటికీ చెవిటి వాని ముందు శంఖం ఊదినట్టుగా ఈ ప్రభుత్వాలు వాటిని పరిగణలోకి తీసుకోవట్లేదు. దీనికి సరైన పరిష్కారం ఏంటంటే రైతాంగం మొత్తం కార్మికుల్ని, మధ్యతరగతి వర్గాలను కూడా కలుపుకొని ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా
ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్తంగా పెద్ద ఎత్తున ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేపట్టడం ఒకటే పరిష్కారం అవపడుతుంది. ఉద్యమాల ద్వారానే ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను మనం తిప్పికొట్టి రైతాంగానికి న్యాయం చేయగలుగుతాం అనేది మేము రైతు సంఘాలుగా అభిప్రాయపడుతున్నాం. రైతాంగం అంతా ఈ రైతు సంఘాల పిలుపులో భాగస్వాములు కార్యక్రమాలని జయప్రదం చేసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్టుగా చేయాలనేది మా పిలుపు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు వాళ్ళు ప్రచారం ఎట్టుందంటే C2+50 ద్వారా మేము ప్రకటించాము, ఆమె దాన్ని బేసులు చేసుకొని ఇచ్చామని. కనీసం వీళ్ళు C2 ధర మద్దతు ధర కాదు కదా, గతంలో 2420 రూపాయలు మొక్కజొన్నలు కొంటే దానికి 10 రూపాయలు. అంటే ఈ సంవత్సరం మందుల ధరలు ఎంత పెరిగినాయి? 300 దగ్గర నుంచి కాంప్లెక్స్ ఎరువులు కానీ ఈ ఎరువులు కానీ 300 దగ్గర నుంచి 700 దాకా ధర పెరిగితే పంటలకి 70 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు పంటల ధరలు పెరిగితే ఇది ఎట్ట సీడ్ వాళ్ళు మా స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ను అమలు జరిపినట్టు? ఇది ఎక్కువగా అందులో భాగంగా రైతుల కన్నా కౌలుదారులు ఇప్పుడు 140% భూమి లేని కౌలుదారులు ఉన్నారు. ఈ భూమి లేని కౌలుదారును గుర్తించలేదు. ఇవాళ పేపర్ ప్రకటన చూస్తే మేము జూన్ నుంచి అందరికీ కార్డులు ఇస్తాం, ఆ కార్డుల ప్రకారమే మీకు ఎరువులు ఇస్తామని అన్నారు. కార్డులు ఎవరికి ఇస్తారు? భూ యజమానికి ఇస్తారు. అంటే వ్యవసాయం చేసేదేమో కౌలుదారులు, వాళ్ళు మా ప్రభుత్వం ఇచ్చేదేమో భూ యజమానులకి. అంటే ఒక రకంగా ఈ వ్యవసాయం నుంచి కౌలుదారులను ఏ రకంగా తప్పించుకోవాలని చూస్తున్నారా ఏందనేది అగమ్య గోచరంగా ఉంది. అందుకని ఈ విధానం పోవాలా, పెట్రోలు గ్యాస్ ధరలు తగ్గాలా, ఎరువుల ధరలు తగ్గాలా, పంట మద్దతు ధరలు కూడా ఇంకా దాన్ని సవరించే ఉండే విధానం ఆలోచించాలా. దీని మీద రైతు సంఘాలు, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఈ సంఘాలన్నీ కలిపి ఎస్కేఎం పిలుపు భాగంలోగా 27, 28, 29 తేదీల్లో ప్రతి గ్రామంలో సచివాలయం కాడ వినతిపత్రం ఇచ్చి ఆందోళన చేయడానికి మేము నడుము బిగించాం. గుంటూరు 23వ డివిజన్ కి చెందిన టీడీపీ నాయకులు లాం నవమి, లాం వర్ధన్రావు మహానాడు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతి రోడ్లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో వర్ధన్రావు, నవమి దంపతులు ఎన్టీఆర్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవి డూప్లు ఏర్పాటు చేయించి పార్టీ నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఇందులో భాగంగా నవమి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళలకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా స్త్రీశక్తి పథకంతో పాటు అనేక విధాలుగా మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని అన్నారు. మహానాడు ఎప్పుడు ఒక మాస్ జాతర లాంటిది. పసుపు పండుగనే మన మహానాడు. ప్రతి కార్యకర్త కాళ్ళు ఎగరేసుకుని ఈరోజు మహానాడు కార్యక్రమం మా తెలుగు మహిళల పండగ, అందరి పండగ. నా తెలుగుదేశం నా బాధ్యత. నా వంతుగా నేను మహిళల తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి ఈరోజు ఈ కార్యక్రమం 23వ డివిజన్ అధ్యక్షుడు లాం వర్ధన్రావు గారి ఆధ్వర్యంలో మేమందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. మహానాడు ప్రోగ్రాం చాలా విజయవంతంగా మేము సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము. అట్లాగే మాకు సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు, బాలయ్య బాబు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు మహిళలకి సూపర్ 6 పథకాలు కానీ, మహిళలకి ఫ్రీ బస్ కానీ, తర్వాత అంగన్వాడీ వాళ్ళకి కానీ, డ్వాక్రా పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు సపోర్ట్గా మహిళలకు ఎంతో సపోర్ట్ ఇచ్చున్నారు. ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మహిళలకి రిజర్వేషన్ అని, తర్వాత ఇవన్నీ ఎక్కువగా స్త్రీశక్తి, శ్రీనిధి ఇట్లాంటివి మాకు సపోర్ట్గా ఎన్నో విధాలుగా మహిళలు కూడా పురుషులతో సరిసమానంగా ఉండాలని చెప్పేసి మా కోసం చాలా పాటుపడుతున్నారు. అట్లాగే ఎన్టీఆర్ గారు ఆస్తి హక్కు, సమాన హక్కును మహిళలకి 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మాకు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు అన్నీ అమలుపరుచున్నారు. అట్లాంటి ఈరోజు మేము
ఈ పండుగని కనుల పండుగగా మేము జరుపుకుంటున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.